నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్. ఇక అకాల వర్షం రైతులను ఆగమాగ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాజన్న సిరిసిల్ల జిల్లాల పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కొనరావుపేట మండలం భావుసాయిపేట, గోవిందరావుపేటలో గంటల తరబడి కుండపోత వారపడింది. ఇక దీంతో ఆయా చోట్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. పలు చోట్ల లోతట్టుగా ఉన్న చోట ధాన్యం కుప్పల చుట్టూ నీరు నిలిచింది. అలాగే తడిసి ముద్దైన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. జిల్లా మాది కోనరావుపేట మండలం మట్టిమల్ల గ్రామం. మొత్తం 6 నెలలు పండించిన పంట మొత్తం నేలపాలు అయిపోయింది. ఇక ఎత్తుకోవచ్చే రకంగా లేదు. మొత్తం అక్కడ దాకా నీళ్ళల్లో కొట్టుకుపోయినాయి. ఏం చేయరాకుంటుంది, ఎత్తరాకుంటుంది. ఇవన్నీ కొన్ని మీది ఎత్తినా కానీ ఏమో అవి ఎత్తినాయి అన్నీ లాకలు వచ్చేటట్టున్నాయి, నీళ్ళే వెళ్తున్నాయి. అవి ఏం చేయరాకుంటుంది. దీనికి మరి ఎవరన్నా ఇస్తారా చూడుర్రి, కొద్దిగా ఏమన్నా సాయం అడుగుతున్నాం. ఇదంతా మొత్తం నేలపాలు అయిపోయింది. మాకేమో 6 నెలలు వండితే ఏం లాభం లేకుండా అయిపోయింది. అన్నీ కొట్టుకుపోయినాయి. మొత్తం ఒక ట్రిప్ ఉన్నాయి, 2-3 ట్రిప్పుల మందం కొట్టుకుపోయినాయి. ప్రభుత్వం ఏమన్నా సహాయం కోరుతున్నాం, ఏదన్నా సాయం చేయర్రి. ఇక మొంతా తుఫాను ప్రభావంతో వరంగల్ జిల్లా అంతా అతలాకుతలమైంది. అంతేకాకుండా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు కాలనీలన్నీ నీట మునిగాయి. ఇక చూసుకుంటే ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హన్మకొండలోని రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. అలాగే వరంగల్ రైల్వే స్టేషన్ ఇంకా వర్షపు నీటితోనే నిండిపోయింది. ఇక వరంగల్ జిల్లాలోని భద్రకాళి రోడ్డు వద్ద ఉన్న సరస్వతి కాలనీ, వరంగల్ అలాగే అండర్ బ్రిడ్జ్ రోడ్డు నీట మునిగిపోయాయి. ఇక పట్టణంలోని సుమారు 40కి పైగా కాలనీలు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. ఇక సాయి గణేష్ కాలనీ, సంతోషమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్లో వర్షపు నీరు ఇండ్లలోకి చేరింది. అలాగే కాకతీయ యూనివర్సిటీ నుండి కాజీపేటకి వెళ్లే 100 ఫీట్ రోడ్లోని సమ్మయ్య నగర్, హంటర్ రోడ్ ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. అక్కడ 100కు పైగా కుటుంబాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. అలాగే హన్మకొండ పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు భారీ వరద నీటిలో చిక్కుకున్న ప్రజలకు రక్షణ చర్యలు చేపట్టారు. ఇక రూప్ బోట్ల సాయంతో కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక మరోవైపు జనగామ జిల్లా నర్మెట్ట మండలంలోని వెల్దడ్డ గ్రామం వద్ద ఉన్న గంటెమ్మ చెరువు మత్తడిలో గొర్రెల కాపరి పంతంగి చంద్రమౌళికి చెందిన గొర్రెలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అలాగే భారీ వర్షాల కారణంగా చెరువులోకి అకస్మాత్తుగా పెరిగిన నీటి ప్రవాహం వల్ల సుమారు 60 గొర్రెలు మృతి చెందాయి. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వం తగిన పరిహారం చెల్లించాల్సిందంటూ గొర్రెల కాపరి వాపోయారు.
మొంతా తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు రిజర్వాయర్కు భారీ వరద పోటెత్తింది. అలాగే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా రిజర్వాయర్లోకి సుమారు 20,000 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. గత 2 రోజులుగా అధికారులు 24 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే నీటి ఒత్తిడితో ఫాలింగ్ గేట్ల పక్క సైడ్ వాల్ పై నుంచి కూడా నీరు పొంగి ప్రవహిస్తోంది. ఈ వరద స్థాయి మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలో మూసి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అలాగే భీమారం బ్రిడ్జ్ పై నుండి వరద నీరు భారీగా పోతుండటంతో సూర్యాపేట మిర్యాలగూడ మార్గంలో వాహనాలకు అంతరాయం ఏర్పడుతోంది. అంతేకాకుండా అధికారులన్నీ కూడా వాహనాలను నిలిపివేశారు. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని తెలిపారు. ఇక నిర్మల్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు సోయాబీన్ పంట మొత్తం తడిసి ముద్దైంది. ఇక పలు చోట్ల సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించకపోవడంతో వ్యవసాయ మార్కెట్ యార్డులో పంటపై రైతులు కవర్లు కప్పుంచారు. అయితే రాత్రి కురిసిన అకాల వర్షానికి సోయా కుప్పలోకి వర్షపు నీరు చేరి తడిసిన ధాన్యం ముద్దైంది. అలాగే దీంతో తడిసిన ధాన్యంలో పురుగులు పట్టడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇక ఇప్పటికైనా ప్రభుత్వం తొందరగా సోయా కొనుగోలు చేపట్టాలని అన్నదాతలు కోరారు. మేము తెచ్చి వారం 10 రోజులు అయిపోయి తెచ్చేసి సోయలు మొత్తం నానిపోయి పక్కనికి దిగిపోతున్నాయి, మొలకెళ్తున్నాయి. పారి కప్పితే రాత్రి ఆ వర్షం పూర పారి అంతా వేసిపోయింది, మొత్తం సంతం నానిపోయినాయి. నిన్న ఛార్జ్ చేస్తున్నారు, నిన్న టోకన్లు ఇస్తారు, టోకన్లు లేకపోయి ఇంకా నానిపోయినాయి. మరి మేము ధర్నా దిగుతున్నాం, మరి ఎట్లా వేస్తలేదు. మాది రాజుల గ్రామము, కుబీర్ మండల్. కుబీర్ మార్కెట్లో ఇక సోయ సంచులు తెచ్చినాం, సోయ కుప్ప 15 రాయలు తెచ్చి పోసినాం. మరి ఇది సీసే చాలా అవుతుందేమో అని దానికోసం తెచ్చిపోసినాము. ఇప్పటికి సీసే చాలా అవుతలేదు. మొత్తం సంచులన్నీ పారి గాల్పు లేచిపోయి మొత్తం రాత్రి మొత్తం ఇక సంచులన్నీ తడిచిపోయినాయి. ఒక్క మాల్ వనికి రాకుండా, సంచి మనకి రాకుండా, మాల్ వనికి రాకుండా అయిపోయింది. మరి రైతుల పరిస్థితి ఎట్లా ఇది? మరి ఎప్పుడు ఇది స్టార్ట్ చేస్తారో మాకు జల్దీ చేస్తే బాగుండే అని అధికారులకు విన్నవిస్తుందని కోరుకుంటున్నాను. అమ్ముదామంటే వాళ్ళు 3,400, 500, 800 కాలాడుతున్నారు. ఈ ఊలకి ఇవ్వాలి. ఇదంతా పరిస్థితి తీసి ఇది ఆగులో పోసే పరిస్థితి అవుతున్నది. మరి కాస్ట్ ఖర్చు మొత్తం లాస్ అవుతున్నది, ఏం ఫాయిదా లేదు. గొల్లాడేళ్ళు సార్ మా సోయలు మార్కెట్లో పోసుకున్నామంటే పూరా ఆనబడి అంతా పొరుగు పడే సార్. చార్జెస్ ఎన్నో లేదు సార్, ఇంక ఇప్పుడు చార్జ్ చేయకసి మీరు నిన్నంటిల్లి మొన్నంటిల్లి సార్ ఎన్నో సార్. ఇప్పుడు ఏమైంది సార్, అంత ఏమో జింగాల బాధకు అన్ని నానిపోయావు. టైర్లు చూసి సార్ ఎట్లా అయిపోయినా అంత టైర్లు పెట్టివి నానిపోతుంది సార్.
ఇక మొంతా తుఫాన్ ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింది. మహబూబాబాద్, కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాల్లో వేల ఎకరాల్లో సాగు చేసిన వరి, పత్తి, మిరప పంటలు మొత్తంగా నీట మునిగిపోయాయి. ముఖ్యంగా మహబూబాబాద్ మున్సిపాలిటీ 4వ వార్డులోని గాంధీపురం గ్రామ పరిసరాల్లో మున్నేరు వాగు ఉప్పొంగడంతో వరద నీరు పంట పొలాల్లోకి భారీగా చేరింది. వందల ఎకరాల్లో వరి పంటలు పూర్తిగా మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముడుపుగల్ తాళ్లపూసపల్లి గ్రామ శివారుల్లో బలమైన ఎదురుగాలు కారణంగా పత్తి, వరి చేన్లు నేలకూలిపోయాయి. అలాగే యూరియా కోసం ఇంతవరకు ఇబ్బందులు పడ్డ రైతులు కోతకు సిద్ధమైన పంటలు కళ్ల ముందే నీటిపాలు కావడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అలాగే తమ కష్టానికి ప్రతిఫలం లేకుండా పోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఎకరాకు 50,000 చొప్పున నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో గాంధీపురం గ్రామంలో వేల ఎకరాల్లో 100 ఎకరాల్లో పంట నష్టపోవడం జరిగింది. దీనికి అధికారులు ఎంఆర్ఓ గారు, ఏఓ గారు అందరూ స్పందించి గాంధీపురం గ్రామం వచ్చి చూసి నష్టపోయిన పంటలను చూసి వాళ్ళు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ప్రతి సంవత్సరం పంట స్టార్టింగ్లో పోయేది. ఈ సంవత్సరం కోతకు వచ్చినాక పంట ఇంకా 10 రోజులు అయితే కోసే పంట పూర్తి స్థాయిలో పంటలు నష్టపోయి రైతులు చాలా నష్టపోవడం జరిగింది. ప్రభుత్వం స్పందించి ప్రతి రైతుకు ఎకరానికి 50,000 చొప్పున పంట నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మహబూబాబాద్ మండలం ముడుపుగల్లి గ్రామంలో మరి వర్షాలు కురిచి పంట చేలు నాశనం అయిపోయినాయి. మమ్మల్ని ఆదుకుండేలు ఎవరు ఏ గవర్నమెంట్ లేదు. మరి ఈ చేనులు ఇలా అప్పులు తెచ్చి ఇలా పంటలు పెట్టుకున్నాం. ఇలా అన్నీ నాశనం అయిపోతున్నాయి. మాకు వర్షాలు దాటి ఏవో సారు ఎవరైనా గవర్నమెంట్ ఎవరైనా రావట్లేరు. మా ఇబ్బందులు ఎవరు చూస్తలేరు. ఇవన్నీ మా పంటలన్నీ నష్టం అయిపోతున్నాయి. మా గవర్నమెంట్ ఏదైనా నష్టపరిహారం కట్టియాలని చేరుకుంటున్నాం. ఎవరైనా వచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చూస్తున్నాం. మేము ఎవరైతే రావట్లేదు ఇంతవరకు అయితే. వర్షాలు ఇంకా 2-3 రోజులు ఉన్నాయని తెలిసింది మాకు. ఇదంతా పంట అంతా నాశనం అయిపోతుంది. చాలా వరకు అప్పులు తెచ్చుకొని బాగా నష్టం జరిగింది మాకు. పోయిన సంవత్సరం కూడా ఇదే నష్టం జరిగింది. పోయిన సంవత్సరం 2 ఎకరాలు పెడితే అదే నష్టం జరిగింది. ఇప్పుడు కూడా నష్టం జరిగింది. పోయిన ఆదాయం కూడా అదే నష్టం జరిగింది మాకు. మరి మమ్మల్ని ఎవరు ఆదుకునే లేరు మా దగ్గర. ఇక కష్టపడి పంటలు పండించే రైతులకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయి. వరి కోతలు పూర్తి చేసుకుని ధాన్యాన్ని విక్రయించేందుకు సిద్ధమవుతుండగా అకాల వర్షాలు రైతును ఆగమాగం చేస్తున్నాయి. రోడ్లపైన ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దవుతుంది. అయితే సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో హృదయ విదారక దృశ్యం చోటు చేసుకుంది. అకాల వర్షం కారణంగా కొనుగోలు కేంద్రంలో ఉంచిన 100 బస్తాల వడ్లు నీట మునిగిపోయాయి. ఇక వడ్లన్నీ కాలువలో కొట్టుకుపోయాయి. దీంతో అది చూసిన మహిళ గుండెలు పగిలేలా కన్నీరు పెట్టుకున్నారు. డ్రైనేజీ నుంచి వడ్లను ఎత్తి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తూ రోధించింది. తమ పంటకు తగిన పరిహారం ఇవ్వాలని కోరుతూ మహిళా రైతు కలెక్టర్ కాళ్లు మొక్కుపై పడింది. చెప్పండి
మంగనూరు మండలం గట్ల మల్యాల గ్రామంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తూకం పూర్తయిన తర్వాత కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్లు మిల్లులకు తరలించకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం బస్తాలు కూడా పూర్తిగా తడిసి ముద్దైన పరిస్థితి ఏర్పడుతోంది. వడ్లు కొనుగోలు చేయడంలో ఆలస్యం చేయడం వల్లే ఈ నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనుగోలు చేసుంటే ఈ పరిస్థితి రాకపోయేదంటూ రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ కష్టానికి న్యాయం చేయాలని కోరారు. అలాగే సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మొంతా తుఫాన్ కారణంగా పూర్తిగా పత్తి, వరి, కూరగాయల పంటలు నేలకొరిగాయి. చేతికొచ్చిన పంట నేల రాలడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం దేవరబండ గ్రామంలో అకాల వర్షం రైతుల జీవితాన్ని ఆగమాగం చేసింది. కురిసిన భారీ వర్షం కారణంగా గ్రామం మొత్తం వరద ముంపుకు గురైంది. ఈ క్రమంలో రైతు మూడవత్ బిక్యా నాయకు చెందిన 4 పాడి ఆవులు ఉధృతమైన నీటిలో కొట్టుకుపోయాయి. తాను ఎంతో ప్రేమతో పోషించిన ఆవులు వరదలో కనిపించకుండా పోయినందుకు రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే తన 2.5 ఎకరాల వరి పంట పూర్తిగా నీట మునిగిపోయిందని వాపోయాడు రైతు. కోతకు సిద్ధంగా ఉన్న 20 క్వింటాల పత్తి ధాన్యం, సాగు కోసం వేసుకున్న పైపులు కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయని కన్నీళ్లు పెట్టుకున్నాడు రైతు. ఇక మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలో తండావాసులు ధర్నాకు దిగారు. పురుషోత్తమయ్య గూడెం ఆగేరు బ్రిడ్జి దగ్గర సీతారాం నాయక్ తండావాసులు నిరసన వ్యక్తం చేశారు. తండాలోకి అకేరు వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గత సంవత్సరం ముఖ్యమంత్రి వచ్చి తమ తండాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి తుంగలో తొక్కారని మండిపడ్డారు. నిన్న రాత్రి నుండి కూడా కరెంటు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు తండావాసులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
ఇక మొంతా తుఫాన్ ఎఫెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి జిల్లాలకు వరంగల్, హనుమకొండ తదితర ప్రాంతాల్లో వరద బాధితుల కోసం సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాలకు వెంటనే అవసరమైనన్ని పడవలను పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని తక్షణమే తరలించాలని సిఎస్ డీజీపీకి సూచించారు. అలాగే వరంగల్, హనుమకొండ నగరాల్లో వరద సహాయక చర్యలపై మంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అత్యవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం హైడ్రా సిబ్బందిని, హైడ్రా వద్ద ఉన్న వరద సహాయక సామాగ్రిని వినియోగించాలని ఆదేశించారు. ఇక ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. వరద ప్రాంతాల్లో ఎక్కడైనా ఇండ్ల కప్పులు, బంగ్లాల్లో చిక్కుకున్న కుటుంబాలకు డ్రోన్ల ద్వారా అవసరమైన ఆహారం, మంచినీటిని సరఫరా చేయాలని సూచించారు. ఇక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. అప్రమత్తతతో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని చెప్పారు. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా సహాయక చర్యల్లో పాల్గొనాలని వారు ఆదేశించారు. ఇక మొంతా తుఫాన్ ఎఫెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. తుఫాన్ వల్ల తీవ్ర ప్రభావానికి గురైన వరంగల్, హనుమకొండ తదితర ప్రాంతాల్లో వరద బాధితుల కోసం సహాయక చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాలకు వెంటనే అవసరమైనన్ని పడవలను కూడా పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని తక్షణమే తరలించాలని సిఎస్ డీజీపీకి సూచించారు. ఇక వరంగల్, హనుమకొండ నగరాల్లో వరద సహాయక చర్యలపై మంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. ముఖ్యమంత్రి అత్యవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం హైడ్రా సిబ్బందిని, హైడ్రా వద్ద ఉన్న వరద సహాయక సామాగ్రిని కూడా వినియోగించాలని చెప్పి ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. అలాగే వరద ప్రాంతాల్లో ఎక్కడైనా ఇండ్ల కప్పులు, బంగ్లాల్లో చిక్కుకున్నటువంటి కుటుంబాలకు డ్రోన్ల ద్వారా అవసరమైన ఆహారం, మంచినీటిని కూడా సరఫరా చేయాలని సూచించారు. ఇక పరిస్థితులను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ఇక అప్రమత్తతో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని చెప్పారు. ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక మొత్తంగా చూసుకుంటే మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపుతుంది. పలు జిల్లాల్లో రైతులకు చాలా నష్టం వాటిల్లుతుంది. ఈ మొంతా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మమ్మల్ని కాపాడండి అని చెప్తూ రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి న్యూస్ లైన్.